పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తన వ్యూహాన్ని మార్చుకున్న ఆర్బీఐ ఇప్పుడు బంగారాన్ని అధికంగా మన దేశంలోనే భద్రపరచాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగానే దేశీయ నిల్వలను పెంచుకుంటోంది. ఆర్బీఐకి చెందిన బంగారంలో ప్రస్తుతం 58% మన దేశంలోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. కేంద్ర బ్యాంకులు క్రమం తప్పకుండా బంగారాన్ని కొనుగోలు చేస్తాయనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇటీవల కాలంలో ఆర్బీఐ పెద్దగా కొనుగోలు చేపట్టలేదు. కారణం ధర అధికంగా ఉండటం కావచ్చు. అందువల్ల బంగారం నిల్వలు పెద్దగా పెరగలేదు. ఆర్బీఐ వద్ద ఉన్న బంగారంలో 512 టన్నులు మన దేశంలోనే ఉన్నాయి. 2023 మార్చిలో అయితే మన దేశంలో నిల్వ ఉన్న ఆర్బీఐ బంగారం 300 టన్నులు మాత్రమే. ఎన్నో ఏళ్ల నుండి ఆర్బీఐ బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల వద్ద అధికంగా భద్రపరుస్తూ వచ్చింది. ఇప్పటికీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇతర విదేశీ ఆర్థిక సంస్థల వద్ద మన బంగారం ఉంది. కానీ గతంతో పోలిస్తే తక్కువ నిల్వలే ఉన్నాయి. ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదిక ప్రకారం దాదాపు 15 టన్నుల బంగారం గోల్డ్ డిపాజిట్లలో ఉంది. గత కొన్ని నెలలుగా భారీగా బంగారాన్ని కొనుగోలు చేసిన వివిధ దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు తాజాగా కొనుగోళ్లను తగ్గించాయి. అయితే తాజాగా యుద్ధాలు, ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా ఎదుర్కోవడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుంటే కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు తగ్గిపోయే అవకాశం లేదని స్పష్టమవుతుంది. సాధ్యమైనంత వరకు తమ బంగారం నిల్వలను పెంచుకునేందుకు కేంద్ర బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.